హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. ఈరోజు అయితే మనం కుబేరా సినిమా గురించి మాట్లాడబోతున్నాం. అసలు 'కుబేరా' సినిమా మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా! సో, ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద మంచి ఒపీనియన్ వచ్చింది నాకు. సో, ఆ సినిమాని అసలు ఎందుకు చూడాలి? అలాగే 'కుబేరా' సినిమా గురించి ఇయాల కొత్త అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి కూడా మాట్లాడదాం. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. చూశాక వీడియో ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. ఇంకా 'కుబేరా' విషయానికొస్తే 'కుబేరా' సినిమా అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన అండ్ బాలీవుడ్ నుంచి యాక్టర్ నటిస్తున్న ఈ మూవీ మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఒక 3-4 డేస్ కింద. అలాగే మనకు ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు, జూన్ 20 అని. సో, ఆ సినిమా గురించి మాట్లాడదామని వీడియో తీసాను. సినిమా గురించి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంది అంటే, సినిమా సెన్సార్ సర్టిఫికేట్ అండ్ రన్ టైమ్ రిలీజ్ చేశారు అఫీషియల్‌గా. సో, సినిమా సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే రన్ టైమ్ 3 అవర్స్ 1 మినిట్, అంటే దగ్గర దగ్గర 181 నిమిషాలు మనకు సినిమా రన్ టైమ్ ఉంటుంది. సో, సినిమా రన్ టైమ్ 181 నిమిషాలంటే అసలు ఈ సినిమాని 'కుబేరా' సినిమాని బేసిక్‌గా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశారు. శేఖర్ కమ్ముల ఇంతకుముందుకు మనకు 'ఫిదా' కానీ, లవ్ స్టోరీ కానీ, 'గోదావరి', 'ఆనంద్' ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీస్ తీసిన ఒక డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ 'కుబేరా' లాంటి సినిమాని తీయడం మనీ అండ్ పవర్ కాన్సెప్ట్‌తో నడుస్తున్న మూవీ ఇది. సో, ఇలాంటి మూవీని అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన అలాంటి స్టార్స్‌తో తీయడం ఒక పెద్ద విషయం అనే చెప్పాలి. బట్ ఓవరాల్‌గా చూస్తుంటే సినిమా ట్రైలర్ అయితే బాగా అనిపించింది నాకు. మంచి పాజిటివ్ టాక్ కూడా వస్తుంది. సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాతే సినిమా చూడాలి అని ఒక బజ్ ఏర్పడింది ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, అలాగే ఆడియన్స్ పరంగా, ఫ్యాన్స్ పరంగా అందరికీ. సో, నాకైతే పర్సనల్‌గా ట్రైలర్ బాగానే నచ్చింది. సో, నేను ఆల్రెడీ సినిమా టికెట్ కూడా బుక్ చేసుకున్నాను 20 రోజు. సో, సినిమా చూడండి అందరూ. ఎందుకు చూడాలి అని ఒక విషయం చెప్తాను. కొన్ని విషయాలు చెప్తాను. డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటే ఇంతకుముందుకు మనకు లవ్ స్టోరీ, 'ఫిదా', 'ఆనంద్', 'గోదావరి' ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీస్ కానీ, ఇప్పుడు 'హ్యాపీ డేస్' లాంటి ఒక స్టూడెంట్స్‌తో ఉన్న స్టోరీ కానీ, ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఈ సినిమా తీశాడు. సో, ఎలా తీశాడు, ఎలా హ్యాండిల్ చేశాడు, ఒక మనీ పవర్ తోటి నడుస్తున్న సోషల్ థ్రిల్లర్‌గా వస్తున్న మూవీ ఇది. సో, ఎలా తీశాడని ఒక ఎక్సైట్‌మెంట్‌తో ఈ సినిమా చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకోటి బేసిక్‌గా నాగార్జున నటించాడు ఇందులో, ధనుష్, రష్మిక మందన వీళ్ళందరూ నటించారు కాబట్టి ఒక పాజిటివ్ వైబ్ ఉంది సినిమాకి. మంచిగా ఉంటుందని టాక్ కూడా వస్తుంది. సో, అందుకని ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే DSP మ్యూజిక్ అందిస్తున్నారు సినిమాకి. బీజీఎం కూడా బాగుంది. సో, 'కుబేరా' ట్రైలర్ చూశాను. అందులో కొన్ని డైలాగ్స్ బాగా అనిపించినాయి. నాగార్జున చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది. ఈ ప్రపంచం అనేది డబ్బు, పవర్‌తో నడుస్తుంది. నీతి నిజాయితీ కాదు, ఒక చరిత్ర అని ఒక డైలాగ్ కానీ, అందులో నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది. సో, ఆ డైలాగ్‌ని బట్టి నీకు సినిమాని ఒక విధంగా గెస్ చేయొచ్చు. అంటే సినిమా మొత్తం మనీ, పవర్ మీద నడిచే కాన్సెప్ట్ మూవీ అని, నడిచే మూవీ అని అర్థమవుతుంది. అంటే ఇందులో మనకు నాగార్జున వచ్చేసి ఒక రిచ్ మ్యాన్‌గా, అండ్ ధనుష్ గారు ఒక పూర్ పర్సన్‌గా, అండ్ రష్మిక మందన కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నటిస్తున్నారు. సో, ఎలా ఉంటుంది అండ్ ఇంత మంచిగా తీయనీకి అసలు శేఖర్ కమ్ముల ఎలా తీశాడు అన్నది ఒక మెయిన్ క్వశ్చన్ మార్క్‌గా మారింది. అలాగే సినిమా కూడా చూడాలి అని ఒక ఎక్సైట్‌మెంట్‌తో ట్రైలర్ అనిపించింది. సో, సినిమా చూడాలి. సినిమా చూస్తేనే కానీ తెలియదు ఎలా తీశాడు సినిమా శేఖర్ కమ్ముల అని. అందుకని ఈ సినిమా చూడాలని అనిపిస్తుంది నాకు కూడా. సో, ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. సినిమా చూడాలి. సినిమా చూశాక మళ్ళీ ఇంకొక రివ్యూ ఇచ్చుకుందాం మనం. సో, ఓవరాల్‌గా ఇది సినిమా మూవీ టైం అయితే 3 అవర్స్ 1 మినిట్ అన్నట్టు, అంటే 181 మినిట్స్ అన్నట్టు రన్ టైమ్ వచ్చేసింది. అఫీషియల్‌గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అలాగే U/A సర్టిఫికేట్ వచ్చింది, సెన్సార్ సర్టిఫికేట్. సో, ఈ సినిమాకి DSP మ్యూజిక్ అందిస్తున్నాడు. అండ్ ఈ సినిమాని మనకు అమిగో సినిమాస్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమా LLP వారు ఇద్దరు కలిపి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో, చూడాలి అక్కినేని నాగార్జున, ధనుష్ అండ్ రష్మిక మందన నటించిన ఈ మూవీ ఎలా ఉంటుందో, ఎంతవరకు ప్రజల్ని ఆకట్టుకుంటుందో. అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కానీ, అండ్ ధనుష్ ఫ్యాన్స్ కానీ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అండ్ టోటల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో. సో, పాన్ ఇండియా లెవెల్‌లో. ఇందులో మనకు బాలీవుడ్ నటుడు జిమ్ షర్ట్ కూడా నటించాడు.
అనేది కూడా ఒక మెయిన్ రోల్ అని తెలుస్తుంది. మేబీ యాంటాగనిస్ట్ ఆయనే కావచ్చు. అండ్ మరి నాగార్జున, ధనుష్ ఇద్దరి హీరోలా ఇది మల్టీ స్టారర్ మూవీయా, అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏ పరంగా నడుస్తుంది అనేది సినిమా చూసి మనం గెస్ చేయాలి. ట్రైలర్ మాత్రం బాగా అనిపించింది. సో సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది. ఆ సినిమా ఈ వారం మనకు ఫ్రైడే రోజు రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా చూడండి సినిమాని, బాగుంటుందని అనిపిస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ముచ్చట్లు ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీస్తాను. అలాగే మనం కుబేరా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కుబేరా రివ్యూ తీస్తాము. ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.